స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అలాగే మన ఏపీ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది స్పోర్ట్స్ కోటాలో జరుగుతుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో ఇది ఏ వెబ్సైట్లో చేసుకోవాలనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, ఓకే, దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉందండి. మనం గూగుల్లోకి వెళ్ళి sports.ap.gov, ఓకే, sports.ap.gov అని సెర్చ్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. హోమ్ స్క్రీన్ లా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ప్లేయర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మెనూ అన్నీ ఉన్నాయి. మెనూలో చూడండి, ముందు ప్లేయర్ రిజిస్ట్రేషన్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. ప్లేయర్ రిజిస్ట్రేషన్ వన్స్ ఒకసారి మీరు ప్లేయర్గా రిజిస్టర్ అయితే జస్ట్ లాగిన్ అయిపోవచ్చండి. ప్లేయర్గా రిజిస్టర్ అవ్వకుండా ఉంటే మాత్రం కన్ఫామ్గా ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్లేయర్ రిజిస్టర్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతామండి. ఫస్ట్ ఎవరైతే ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టంగానే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవుతారు. సో ఇదేంటంటే ముందు బేసిక్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అండి. సో ఈ బేసిక్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా ఈ పీపీటీలో మీకు చూపిస్తాను. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా మీకు ఇక్కడే ఉంది. యూజర్ మాన్యువల్లోకి వస్తే ఫస్ట్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అండ్ యాడ్ అచీవ్మెంట్ అని యూజర్ మాన్యువల్ ఉంది. మీరు వెబ్సైట్లోనే యూజర్ మాన్యువల్ చూడొచ్చు. సింపుల్గా మీకు యూజర్ మాన్యువల్ ఎలా ఉంటుందని చెప్తానండి. ఇక్కడ చూసారు కదండి, మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇవ్వండి sports.ap.gov అని కొట్టంగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ప్లేయర్ ఒక ఆధార్ నెంబర్తో ఎంట్రీ చేయవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేయర్ యొక్క నేమ్ వస్తుందండి, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ మనం ఇవ్వాలంటే మెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే మీరు ఆడిని ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క అడ్రస్ వివరాలు, అంటే మీరు ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉంటున్నారో, అంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు కావచ్చు, లేదా కరెంట్ లొకేషన్ అడ్రస్ వివరాలు కావచ్చు, ఈ అడ్రస్ వివరాలు ఇక్కడ ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీరు ప్లేయర్గా రిజిస్టర్ అయినట్టు అక్కడ మీకు పాపప్ వస్తుంది. ఆ పాపప్లోనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు రిజిస్టర్ అవ్వగానే ముందు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కన్ఫర్మ్గా నోట్ చేసుకోవాలి. మీరు మొబైల్లో కంటే మెయిన్ ప్రయారిటీ లైక్ మీకు నియర్ బై కంప్యూటర్ ఎక్కడైతే ఉన్నాయో సో దాంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని ప్రాసెస్. అంటే కొన్ని మొబైల్లో హ్యాంగ్ అవుతుంది, సో ఇబ్బంది పడతాం. సో ఇట్లాగే మీరు ఏదైతే ఈ రిజిస్టర్ అవుతుండగానే రిజిస్టర్ అవ్వకోవటంగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత జస్ట్ ఓకే చేయగానే మీ పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మీకు లాగిన్ స్క్రీన్ వస్తుందండి. ఓకే, ఈ లాగిన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ స్క్రీన్లోకి వచ్చేసరికి ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసుకోండి. మీరు నెక్స్ట్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటే, అదే రెగ్యులర్గా పాతగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. లేదంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం క్యాప్చా ఎంటర్ చేసామండి. క్యాప్చా ఎంటర్ చేయగానే వెల్కమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుందండి. ఈ వెల్కమ్ స్క్రీన్లో ఫస్ట్ మనం ప్లేయర్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ ప్లేయర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ప్లేయర్ యొక్క వివరాలు చూపించడం జరుగుతుంది. ప్లేయర్ యొక్క నేము, అలాగే ఆయన డీటెయిల్స్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫిజికల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలండి. సో ఇచ్చుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అచీవ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఈ అచీవ్మెంట్ అనేది యాడ్ అచీవ్మెంట్. సో యాడ్ అచీవ్మెంట్ అనేది ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి మెయిన్ కీ రోల్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్స్ అయితే హైయెస్ట్ లోయెస్ట్ మీరు ఏదైతే ప్రయారిటీ అనుకుంటున్నారో, ఇందులో హైయెస్ట్ లోయెస్ట్ అని పెట్టలేదు, సర్టిఫికేట్స్కి అప్లోడ్కి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏదైతే సర్టిఫికేట్స్ పెట్టాలనుకుంటున్నారో సో ఫస్ట్ ముందు మీరు ఇక్కడ యాడ్ అచీవ్మెంట్కి రావాలి. ఇక్కడ చూడండి, యాడ్ అచీవ్మెంట్ ప్లేయర్ ప్రొఫైల్ కింద ఉంటుంది, అచీవ్మెంట్ ఉంటుంది. ఈ యాడ్ అచీవ్మెంట్ మీద క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి పార్టిసిపేషన్ టైప్ అంటే మీరు ఇండివిజువల్ గేమా, టీమ్ గేమా, మిక్స్డ్ డబుల్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే టోర్నమెంట్ కేటగిరీస్ అంటే జనరల్ ప్యారా అది ఉంటాయి కదండి, దానికి సంబంధించి. అలాగే టోర్నమెంట్ లెవెల్ ఏంటి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి. సో ఇక్కడ ఇంటర్ డిస్టిక్, స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్, సో ఇట్లా వస్తాయండి. టోర్నమెంట్ టైప్ ఏంటి, దీనికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ ఉంటాయి. ఇంటర్ డిస్టిక్, సీనియర్స్, మీ టోర్నమెంట్ నేమ్ రాయాలి. సో ఈవెంట్ ఏ ఇయర్లో జరిగిందో రాయాలి. సో మీ యొక్క గేమ్ ఏంటి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే సపోజ్ డిఫరెంట్గా ఉంటాయండి. అథ్లెటిక్స్కి వచ్చేసరికి మల్టిపుల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అట్లా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే
ఏజ్ గ్రూప్ అంటే ఐ మీన్ సీనియరా, సబ్ జూనియరా, లేకపోతే అండర్ టేకనా, లేకపోతే ఇవి ఉంటాయి కదండి, అండర్ 15 అండర్ 14 అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ ఒక్క ఈవెంట్కి సంబంధించి. దాంట్లో మీరు అంటే బాయ్స్ అండ్ గర్ల్సా, లేకపోతే బాయ్స్ అండ్ మెన్ అండ్ ఉమెనా అనేది ఇక్కడ కూడా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ చూపిస్తుండడం జరుగుతుంది. మీ ఈవెంట్ ఏ డేట్కి స్టార్ట్ అయింది, ఒక ఈవెంట్ ఏ డేట్కి స్టార్ట్ అయింది, ఏ డేట్కి ఎండ్ అయింది, అలాగే మీ యొక్క పార్టిసిపేషన్ ఏంటి, అంటే మీరు ఇప్పుడు పార్టిసిపేషన్ చేసినప్పుడు విన్నర్ ఉంటారు, రన్నర్ ఉంటారు, థర్డ్ ప్లేస్ ఉంటారు, అది గోల్డ్ మెడల్, సిల్వర్ పార్టిసిపేషన్. సో ఇట్లా ఉంటాయి కదండి, ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ డేట్ వచ్చేసి చాలా చోట్ల సర్టిఫికేట్స్కి డేట్స్ ఉంటాయండి. ఆ ఈ డేట్ అనేది, ఈ సర్టిఫికేట్ డేట్ అనేది మీ దగ్గర ఉంటే ఎక్కడ మీ సర్టిఫికేట్లు ఉంటే వేయండి, లేదంటే ఈ అచీవ్మెంట్ ఏదైతే ఈవెంట్ లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్ వేసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఏదైతే మీరు ఈవెంట్ లాస్ట్ డేట్ ఉంటుందో ఆ లాస్ట్ డేట్ వేసుకోండి. సర్టిఫికేట్ నెంబర్ కొన్ని సర్టిఫికేట్స్ మీద ఉంటాయి, కొన్ని సర్టిఫికేట్స్ మీద ఉండవు. ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ఈ అని పెట్టుకోవాలి సర్టిఫికేట్ నెంబర్. అలాగే ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఈ సర్టిఫికేట్ మీకు ఎవరు ఇచ్చారు, సో ఎవరు ఇష్యూ చేశారు, సో వాళ్ళ నేమ్ రాయాలి. అలాగే ఈ సర్టిఫికేట్ గురించి మీరేమైనా రాయాలనుకుంటే ఫ్యూ వర్డ్స్ రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే ఏంటంటే జస్ట్ ఎన్ఈ అని పెట్టేసుకోవచ్చు. అలాగే అచీవ్మెంట్ దాని గురించి కూడా మీరు రాయాలంటే ఒక 10-20 డిజిట్స్ లోపు రాసుకోండి, లేదంటే ఎన్ఈ అని పెట్టేసుకోండి. అలాగే ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఈవెంట్ వెన్యూ ఎక్కడ జరిగింది అనేది లొకేషన్ రాయాలి. ఈ కోచ్ నేమ్ కూడా మీకు నచ్చితే రాయొచ్చు, లేకపోతే లేదండి, నో ప్రాబ్లం. ఇది మ్యాండేటరీ అనే కాదు, మీకు నచ్చితే రాయొచ్చు, లేకపోతే లేదు, ఎన్ఈ అని పెట్టేసుకోండి. తర్వాత మీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలండి. సో ఇది ఏదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో ఇక్కడ మేము నెక్స్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నాం. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు మీరు పెట్టిన సర్టిఫికేట్కి గవర్నమెంట్ నుంచి క్యాష్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే సో దాన్ని త్రూ ఇలా ఇవ్వచ్చు అనే ఉద్దేశం మీద కూడా గవర్నమెంట్ అప్పుడు ప్లాన్ చేసిందండి. సో డిపార్ట్మెంట్ ప్లాన్ చేసింది కాబట్టి మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాం. ప్రతి సర్టిఫికేట్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ అవసరం లేదండి. ఒక్కసారి ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఆధార్ ఓటీపీతో సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చేస్తాయండి మీ సర్టిఫికేట్స్. ఓకేనండి. సో ప్రతిసారి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి అప్లోడ్ చేస్తే చాలు, ప్రతిసారి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మీరు అప్లోడ్ చేసిన ఎన్ని వచ్చి అచీవ్మెంట్స్ అయితే అప్లోడ్ చేసుకున్నారో, అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే అండి ఫారెస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, ఫారెస్ట్ రిక్రూట్మెంట్ అండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్, దీనికి సంబంధించిన జీవోస్, సో జీవో నెంబర్ 272, 77, 4 అలాగే మీకు దీనికి సంబంధించిన జీవోస్, యూజర్ మాన్యువల్స్ అని కూడా ఇక్కడ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్దామండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఒక మెనూ అయితే చూపించున్నారండి, దీనికి సంబంధించి డిస్క్లైమరీ, ఇది మీరు క్లియర్గా చదువుకోవాలండి ఫస్ట్. ఓకే, మీరు ఒకసారి ఒక జాబ్ నోటిఫికేషన్ పెట్టుకునేటప్పుడు సో క్లియర్గా చదవండి, చదివి ఇక్కడ ఈ చెక్ బాక్స్ అన్నీ కూడా నీట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అన్ని ఆల్ బాక్స్ అన్ని చెక్ బాక్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ కొడితే అప్పుడు ఏదైతే ఆల్ బాక్స్ చెక్ బాక్స్ కొడితేనే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ వస్తుంది ప్రొసీడ్ అండ్ సబ్మిట్ అని. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే ఎవరైతే ఉన్నారో ఇది ఒక ప్లేయర్ లాగిన్ అండి. సో ఆయన యొక్క వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ కొంతమందికి వాళ్ళ ఆధార్ నుంచి వాళ్ళ మదర్ నేమ్స్ కొన్ని రావచ్చు, కొన్ని రావట్లేదు. సో కాబట్టి ఏదైతే మీ ఈ వివరాలు అయితే ఉన్నాయో, సో ఈ పాస్పోర్ట్ ఇప్పుడు ఫోటో కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము, జస్ట్ ఇక్కడ ఎడిట్కి వెళ్ళాలండి. సో శాంపిల్ ఫోటో పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మన ఫాదర్ నేమ్, ఎవరైతే మదర్ ఉన్నారో ఫాదర్ నేమ్ ఇవ్వాలండి, హైట్ ఇవ్వాలి, వెయిట్ ఇవ్వాలి, మ్యారేజ్ స్టేటస్ ఇవ్వాలి, అలాగే క్యాస్ట్ ఒకటి ఇవ్వాలి, సబ్ క్యాస్ట్ కూడా వస్తుందండి. ఇక్కడ ఎక్స్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో ఇదైతే మాత్రం ఎస్ఆర్ నో అండి, అంటే దీని మీద ప్రయారిటీ అయితే ఏం తీసుకోవట్లేదు. అలాగే డిజిబిలిటీకి కూడా ఎస్ఆర్ నో ఇచ్చామండి. డిజిబిలిటీకి కూడా ఇది మీరు డిజిబిలిటీ పెట్టుకుంటే మాత్రం ఇందులో ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఇది చూసుకోండి. అలాగే విత్ ఇన్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీ అడ్రస్ వివరాలకు వచ్చేసరికి ఏ డిస్టిక్లో ఉన్నారు, అది రూరల్ అర్బనా, మీ మండలం ఏంటి, మీ విలేజ్ ఏంటి, మీ ఏరియా పిన్ కోడ్, మీ డోర్ నెంబర్, మీ యొక్క ఏరియా ల్యాండ్ మార్క్, మీ అడ్రస్. సో విత్ ఇన్ ఏపీ కాదనుకోండి, మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ ఇది ఏదైతే స్టేట్ అయితే ఆ స్టేట్ దాని యొక్క పిన్ కోడ్ వేసుకుంటారు, డోర్ నెంబర్ రాసుకుంటారు, ల్యాండ్ మార్క్, మీ ఏరియా ఊరు అడ్రస్ పేరు, అది ఏదైతే లొకేషన్ ఉందో ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మన డీటెయిల్స్ అంటే ఇవ్వడం జరుగుతుందండి. జస్ట్ ఇది మీకు ఇది డెమో పర్పస్ కాబట్టి చూపించడం జరుగుతుంది. సో ఇలా మనం ఎవరిది కూడా మనం చెక్ బాక్స్ ఫిల్ చేసుకోవాలి. సో మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ అడ్రస్ వివరాల్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇచ్చిన నోటిఫికేషన్లో మెయిన్ ఆంధ్ర ఇదని ఉంది కాబట్టి సో ప్రయారిటీ ఏపీ వాళ్ళకి ఉంటుంది.
ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చండి, మేము ప్లేయర్ రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చున్నాం కదా, సో అదే అడ్రస్ ఇక్కడ ఇవ్వచ్చు. కానీ ఎగ్జాక్ట్గా అదే అడ్రస్ ఇవ్వడానికి మీరు ప్లేయర్గా ఎప్పుడో రిజిస్టర్ అయి ఉన్నారు. బట్ కానీ ఇప్పుడు మళ్ళీ మీరు లొకేషన్ మారిపోయి ఉండొచ్చు. సో కాబట్టి దానివల్ల మేము ఇక్కడ మళ్ళీ మీ కొత్తగా అడ్రస్ వివరాలు తీసుకోవడం జరుగుతుందండి. సో ఇట్లా ఇచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి సార్ మీరు ఇచ్చిన వివరాలు, ఎందుకంటే మళ్ళీ ఎడిటబుల్ కావు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చిన వివరాలు కూడా ఒక్కసారి మీరు ఎక్కడైనా నెట్ సెంటర్లో చేసేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఓన్గా సిస్టమ్ తీసుకునేటప్పుడు కానీ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా వన్స్ ఒకసారి సబ్మిట్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎడిటబుల్ జరగవండి. సో కాబట్టి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. సో సేవ్ అండ్ కంటిన్యూ కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు ఈ ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో మీ కంప్లీట్ డీటెయిల్స్ అయిపోతాయండి. అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి ఎక్కడికి వెళ్తాం మనం. సో నెక్స్ట్ స్టెప్ బేసిక్ డీటెయిల్స్ అండి. ఈ బేసిక్ డీటెయిల్స్ వచ్చారు మీకు తెలుసు కదంటే 10th క్లాస్ మనం ప్రైవేటా లేదా రెగ్యులరా, రైట్ సార్ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో మీరు మన ఏమైనా తెలంగాణ అంటే వైబ్రికేషన్ జరిగింది కదండి. సో వైబ్రికేషన్ ముందు ఎవరైతే తెలంగాణలో చదువుకున్నారో సో ఇక్కడ సెలక్షన్ ఇచ్చున్నారు, లేదనుకోండి నో అని పెట్టుకోండి. సో అలాగే మీరు ఏదైతే 4th క్లాస్ ఎక్కడ చదివారు, 6th 5th, సో మీరు ఏదైతే ఎక్కడైతే చదివారో సో కొంతమంది కొన్ని డిఫరెంట్గా చదివి ఉండొచ్చు. సో మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మన ఫైవ్ ఫోర్ ఫోర్ డిస్టిక్స్ ఏదైతే ఇక్కడ మీరు హైయెస్ట్ ఉంటుందో అక్కడే మీకు ఈ డిస్టిక్కే సెలక్షన్ వస్తుందండి. సపోజ్ నేను 4, 5, 6 ఈస్ట్ గోదావరిలో చదివాను, మిగతాదంతా కూడా వెస్ట్ గోదావరిలో చదివానండి. సో నా ప్రయారిటీ వెస్ట్ గోదావరి అండి. సో నా ప్రయారిటీ వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చింది. సో అలాగే మన ఎస్ఎస్కి సంబంధించి ఏ బోర్డు, ఏ మీడియము, లాంగ్వేజ్ ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఏంటి, పాస్అవుట్ ఇయర్ ఏంటి, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ అండి. సో అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి అండి ఇంటర్మీడియట్, ఇక్కడ మీరు చూసుకుంటే అండి ఈ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇంటర్మీడియట్ మీద 2 టైప్స్ జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ బేస్ మీద ఒక ఒక టైప్ ఆఫ్ జాబ్ ఉంది. అలాగే ఐటీఐ మీద ఒక టైప్ ఆఫ్ జాబ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ 10th ఇంటర్ ఉన్నా కూడా మనం జాబ్ క్వాలిఫై అవుతామండి రెండు రకాల జాబ్స్కి. అలాగే ఆ, మనం ఏదైతే డిగ్రీ ఉందో డిగ్రీ బేస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఐటీ ఇప్పుడు ఐఐటి ఉంది కదండి ఐటీ, సో ఐటీ బేస్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఐటీఐ సారీ, ఈ ఐటీఐ బేస్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. ఐటీఐ బేస్ మీద కూడా ఓ జాబ్ అయితే ఉంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ కింద మీకు సైడ్ మెనూలో జియోలో ఉంటాయండి, ఆ జియోలో చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ డిగ్రీ అండి చెప్పాను కదండి. సో డిగ్రీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన వివరాల తర్వాత ఇక్కడ మనం సేవ్ కొట్టుకోవాలండి. ఇంకా అడిషనల్గా ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. పీజీ లేకపోతే నో అని పెట్టుకోవచ్చు అండి. అలాగే చెప్పాను కదండి, ఇప్పుడు ఇక్కడ మనం పెట్టినది 3 జాబ్లకి అయితే నేను ఎలిజిబుల్ అవుతాను. సో అట్లాగే ఇప్పుడు ఈ ఐటీఐ పెట్టుకున్నా కూడా నేను ఇంకో జాబ్కి అంటే మనకు 4 జాబ్లకి నేను ఎలిజిబిలిటీ వస్తుంది నాకు. సో దాన్ని బట్టి మనం ఒక్కసారి మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి స్క్రీన్లో కూడా మీరు ఇచ్చిన వివరాలు ఎడిటబుల్ కావు. ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకుని సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. వన్స్ ఒకసారి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రోల్ బ్యాక్ చేయడానికి కూడా అవదండి. దయచేసి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని చేయాలి. ఇక్కడ చూసుకుంటే అండి మన స్పోర్ట్స్కి వచ్చాము. ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదండి, నాది ఏదైతే గేమ్స్ ఉన్నాయో ఈవెంట్ నేమ్ రాసుకోవాలండి. అక్కడ మీద ఇచ్చాను కదా, ఆ ఈవెంట్ నేమ్ రాసుకోవాలి. టోర్నమెంట్ ఛాంపియన్షిప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే అప్పుడు మనం అక్కడ ఇచ్చామో అదే మళ్ళీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి.
జస్ట్ అప్లోడ్కి వచ్చేసరికి మీరు ఇందాక అక్కడ ఏదైతే రెండు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ వస్తాయి. జస్ట్ అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫైల్ ఇక్కడ వస్తుందండి. మీరు ఏ ఫైల్ అప్లోడ్ చేసుకున్నారో కూడా మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఏ ఫైల్ అప్లోడ్ చేసుకున్నారు ఏంటంటే ఇది క్లియర్గా కనబడుతుంది. ఇన్ కేస్ మీరు మళ్ళీ దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. అలా మీరు ఎన్నైతే అచీవ్మెంట్లు పెట్టారో అన్ని అచీవ్మెంట్లు కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 మన అండర్ ఫామ్ కూడా ఇక్కడ ఉందండి, అండర్టేకింగ్ ఫామ్. సో అవి ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి. సో ఆ డౌన్లోడ్ చేసుకుని మీ ఫిల్ చేసుకుని సో తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ అండర్టేకింగ్ ఫామ్ లో అయ్యి మీరు అప్లోడ్ చేసేటప్పుడు హంబ్లీ రిక్వెస్ట్ అండి, ఏదైతే మీరు ఆ ఫామ్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి ఈ నేమ్స్ దగ్గర డాట్లు స్పెషల్ క్యారెక్టర్ లేకుండా రీనేమ్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి. సో ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ మీరు ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చండి. ప్రతి దానికి మనం ప్రివ్యూ ఇచ్చాం. ఇక్కడ ప్రివ్యూ చూసుకుని ఇన్ కేస్ మీరు ఏం మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇట్లా మీరు స్పోర్ట్స్ అచీవ్మెంట్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ ప్రీవియస్ అండ్ కంటిన్యూ ఉంటుంది. జస్ట్ మీరు ప్రీవియస్లో ఏం పెట్టారు అంటే మీరు అంతకు ముందు స్క్రీన్స్లో ఏ డీటెయిల్స్ పెట్టారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత మీ బేసిక్ అంటే మీరు ఏం చదువుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే మీ ఎస్ఎస్సికి సంబంధించినవి, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించినవి, డిగ్రీ సంబంధించినవి, అలా ఇంకా మన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏం పెట్టుకుంటే దానికి సంబంధించినవి, స్పోర్ట్స్ అచీవ్మెంట్ పెట్టుకుంటే దానికి సంబంధించినవి అన్ని వివరాలు ఇక్కడ మీకు వచ్చినాయండి. ఇవన్నీ చూసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ ఉందండి. ఈ సబ్మిట్ బటన్ మీద ఏదైతే ఉందో సో ఇక్కడ చూసుకుంటే అండి మీరు పోస్టులు ఏ పోస్టులు కింద నేను చెప్పాను కదండి, నేను ఇంటర్ బేసిక్ మీద 2 పోస్టులు ఉన్నాయి, అలాగే డిగ్రీ బేసిక్ మీద 1 పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ వివరాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అంటే నేను పెట్టుకున్న డిగ్రీకి అంటే బేసిక్గా డిగ్రీ ఉంటే 3 పోస్టులకు ఎలిజిబుల్ అవుతాం. అలాగే దాంట్లో ఐటీఐ ఉన్నా కూడా మనం 4 పోస్టులకి గవర్నమెంట్ ఏదైతే 4 పోస్టులు రిలీజ్ చేసిందో ఈ 4 పోస్టులకి మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతాం. సో ఈ పోస్ట్ యొక్క వివరాలు ఎఫ్బిఓ 17 పోస్టులు ఉన్నాయండి, అలాగే ఏబిఓ 13 పోస్టులు ఉన్నాయి, ఎఫ్ఎస్ఓ అవే ఒక 9 పోస్టులు ఉన్నాయి. దానికి వివరాలు కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది మనం అన్ని చదువుకుని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని కొట్టంగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేమెంట్ స్క్రీన్కి వెళ్తుందండి. ఈ పేమెంట్ స్క్రీన్కి వచ్చేసరికి మన పోస్టింగ్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ముందు మనం చూసామండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఏ పోస్ట్ పెడుతున్నాం, సపోజ్ పలానా పోస్ట్ పెట్టుకున్నాం ఏదైతే ఎఫ్బిఓలో మన ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ వేయి. సో మన ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ వచ్చి ప్రయారిటీ 1 చింటూరు, సో ప్రయారిటీ 2 ఏలూరు, ప్రయారిటీ 3 గిద్దలూరు. సో అట్లా మనకి నచ్చిన ప్రయారిటీస్ ఇవ్వచ్చండి. అంటే మన ఈచ్ 1 పోస్ట్కి 5 ప్రయారిటీస్ అయితే మనం అడుగుతున్నాం, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అని. సో ఇలా మీరు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ పేమెంట్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది. అలాగే మన నెక్స్ట్ నేను 3 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నా కాబట్టి 3వ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 3 పోస్టులో కూడా ఏ అయితే లొకేషన్స్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నేను అవి సెలెక్ట్ చేసుకుంటానండి. చెప్తున్నా కానీ ఇక్కడ సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి యాడ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, పేమెంట్ పెరుగుతుంది, అలాగే మన పోస్ట్ అచీవ్మెంట్స్ కూడా ఇది అవుతుంది. సో మనం చేసుకుని దీన్ని బట్టి ఈ రకంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇట్లా మీరు పేమెంట్ అంటే కంటిన్యూ మీద క్లిక్ చేయగానే పేమెంట్ స్క్రీన్ నావిగేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ చూసుకుంటే అండి జస్ట్ ఇది మీకు డెమో పర్పస్ అంటే ఈ డెమో వీడియో కాబట్టి దీనికి ఎలా చూపించడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ పేమెంట్ కంటిన్యూ వెళ్ళగానే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ. సో యూపీఐ వచ్చేసరికి యూపీఐ ఐడి ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ కొట్టంగానే క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ క్యూఆర్ కోడ్ మనం ఫోన్పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్పే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయగానే జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి, ఒక 2-3 మినిట్స్ అది పేమెంట్ గేట్వేకి వెళ్ళి రావడానికి కొంచెం టైం పడుతుంది, అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. దయచేసి ఈ టైంలో మీరు పేజ్ రీఫ్రెష్ కానీ కంగారు పడి ఏదో అవుతుందని చెప్పేసి ఏం చేసినా కూడా మళ్ళీ పేమెంట్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఒక 5 మినిట్స్ అంటే 3 మినిట్స్ అట్లీస్ట్ 3 మినిట్స్ లోపు కొంచెం అలా వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెంటనే పేమెంట్ అయిపోతుందండి.
సో అక్కడ మీరు ఆ పేమెంట్ గేట్వే అవ్వగానే మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో ఏంటంటే మీరు కట్టిన పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ ఇచ్చాము. అటు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మీరు నెక్స్ట్ డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు మనం రిజిస్ట్రేషన్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాం. సో మన అకాడమిక్ డీటెయిల్స్ ఇచ్చాం, మన స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇచ్చాం, మనకు కావాల్సిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, అలాగే పేమెంట్ చేసాం. కాబట్టి ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ అండి, ఇది ఫైనల్ స్టేజ్. ఏదైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటామో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్. సో అలాగే మన సిగ్నేచర్ అండి, ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నారో ఆయన ఒక సిగ్నేచర్. ఓకే, ఆయనకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్. సో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్, అలాగే మన డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అండి. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే మనం అకాడమిక్ డీటెయిల్స్లో ఏదైతే మనం వివరాలు అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ ఏదైతే పెట్టుకుంటామో దాన్ని బట్టి మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ పెరుగుతాయి. సో మనం ఏదైతే ఎగ్జాంపుల్ ఏ డాక్యుమెంట్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవచ్చు అండి. సో చూసుకుని ఇక్కడ మనకు కావాల్సిన అవసరం అయితే మళ్ళీ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నాను, కానీ మీరు ప్రతి ప్రతి ట్యాబ్లో కూడా మీ యొక్క వివరాలని నమోదు చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు సబ్మిట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టుకోండి. సో వన్స్ ఒకసారి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ అనేది ఇవ్వడం అయితే ఇప్పుడు అయితే లేదు. సో కాబట్టి మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాం, మీరు ప్రతి ట్యాబ్లో కూడా మీరు ఇచ్చే వివరాలని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుని కంటిన్యూ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ప్రతి చోట కూడా మీకు క్లియర్గా అన్ని చదువుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాతే మేము నెక్స్ట్ సెక్షన్కి నావిగేట్ అవుతుంది. సో ఇట్లా మీరు అన్ని వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టంగానే ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ ఎస్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా యువర్ డాక్యుమెంట్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అని ఉంటుంది. మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మీకు త్రూ ఆన్లైన్ ద్వారానే మీకు ఇక్కడ మీ వెబ్సైట్ లాగిన్లోనే కనపడతాయండి. దయచేసి మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీరు వివరాలు సబ్మిట్ చేసేటప్పుడు జాబ్ నోటిఫికేషన్ పెట్టుకునేటప్పుడు అన్ని వివరాలు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.